అంబర్పేట సెంట్రల్ పోలీస్ స్టేషన్లో తుపాకీ పేలిన ఘటన కలకలం సృష్టించింది. తుపాకీ మిస్ఫైర్ అయిన ఘటనలో ఏపీ స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్స్ కానిస్టేబుల్ ఎడమ భుజంలోకి తూటా దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తూటా ఎడమ భుజంలోని దూసుకెళ్లడంతో వెంటనే స్పందించిన సహచరులు చికిత్స నిమిత్తం నాంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకు చెందిన గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్లో నివాసముంటున్నారు. అంబర్పేట్ సీసీఎల్లో స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్స్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. నవంబర్ 23వ తేదీ అర్ధరాత్రి అతను సెంట్రీ గార్డ్ డ్యూటీ చేయడానికి వచ్చాడు. అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాల సమయంలో ఎస్ఎల్ఆర్ తుపాకీ రౌండ్లను పరిశీలిస్తుండగా మిస్ఫైర్ అయ్యింది. ఒక బుల్లెట్ గాల్లోకి దూసుకెళ్లగా రెండో బుల్లెట్ అతని ఎడమ భుజంలో దూసుకెళ్లడంతో గాయపడ్డారు. తూటా ఎడమ భుజంలో దూసుకెళ్లడంతో వెంటనే స్పందించిన సహచరులు చికిత్స నిమిత్తం నాంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఏఆర్ఎస్ఐ రమణారెడ్డి ఫిర్యాదు మేరకు అంబర్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను కాచిగూడ ఏసీపీ హరీష్ కుమార్ వివరించారు.